మనం గతంలో సిరీస్ చూస్తున్నాం. మొట్టమొదటి యేసుప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన యందు ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. సంఘం ఎత్తబడుతుంది. 7 ఏళ్ళు మధ్యాకాశంలో మరి నీతివంతులైన వారు, జీవపునరుత్థానంలో పాలు పొందిన వారు తమ క్రియల గురించి, తమ పనుల గురించి లెక్క చెప్తారు. ఎవరి పనులు నిలిచి ఉంటాయో వాళ్ళకు ప్రతిఫలం, బహుమానం ఉంటుంది. బంగారము, వెండి, వెలగ రాళ్ళ వలె పనుల నుంచి నిలిచి ఉండే వారికి బహుమానం ఉంటుంది. వారికి జీవ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం, అలాంటి మహిమ కిరీటం ఇలాంటివి ఉంటాయి. ఎవరి పనులు అయితే కాల్చివేయబడతాయో, కర్ర, గడ్డి, పొయ్య కాలువలు ఎవరి పనులు కాల్చివేయబడతాయో వారికి ఏ బహుమానం ఉండదు. వారికి పరలోకం ఉంటుంది, కానీ వారు అగ్నిలోంచి దాటినట్లుగా మరి పరలోకం వెళ్తారన్నది 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూసాం. అదే సమయంలో 7 ఏళ్ళు భూమి మీద మహాశ్రమల కాలం, బహుభయంకరమైన శ్రమల కాలం గురించి కూడా మనం ధ్యానించాం. ఆ శ్రమల కాలం ప్రారంభం, మధ్యకాలం, ముగింపు కాలం. మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, రెండవ 3.5 సంవత్సరాలు మరొక భాగం. మొదటి 3.5 సంవత్సరాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మధ్య సమయం వచ్చేసరికి ఈ యొక్క పంచక్రీస్తు అనేవాడు వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు. నేనే దేవుడిని, నన్ను తప్ప ఇంకెవరిని పూజించవద్దంటాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి భూమి మీద ఆయన కుమరిస్తాడు. రెండవ భాగం, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు భూమి మీద ఉంటాయి. అది మనం చూసాం. మహాశ్రమలు ముగించిన వెంటనే యేసుప్రభు వారు ఆ మధ్యాకాశం నుంచి భూమి మీదకి దిగి వస్తాడు అని కూడా చూసాం. యేసుప్రభు వారు దిగి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకుని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 1000 సంవత్సరాల కాలం కూడా మనం ధ్యానించాం. మొదటి 1000 ఏళ్ళ మొదటి భాగం, మరి ఆ తర్వాత చివరిలో కూడా మనం ధ్యానించాం. 1000 ఏళ్ళ పాలన తదనంతరం అపవాది అగ్నిగుండంలో వేయబడతాడని, తర్వాత 1000 ఏళ్ళ కాలం చివరిలో కూడా అపవాది కొన్ని కోట్ల మంది ప్రజలను గోగు మాగోగు అంటారు, వారందరినీ కూడా మనుషుల్ని సమకూర్చి దేవుని మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దేవుడు పరలోకం నుంచి అగ్ని చేత వారిని నాశనం చేస్తాడు. తర్వాత అపవాది నిత్య నరకంలో పడద్రోయబడతాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఆ తర్వాత మరొకటి చూసాం. మనం ఏం చూసాం మనం మహాధవల సింహాసనం తీర్పు. పాపులైన వారికి, దుర్మార్గులైన వారికి, అవిశ్వాసులైన వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ఉగ్రత ముందు, ఆయన కోపం ముందు భూమి ఆకాశములు పారిపోతాయి, గ్రంథములు విప్పబడతాయి. ఎవరి పేరైనా జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగంధకంలో మండకుండంలో పడద్రోయబడను. ఇది రెండవ మరణం. ఇవన్నీ మనం చూసాం. ఇదంతా అయిపోయిన తర్వాత చివరిగా ఇప్పుడు విశ్వాసులైన వారిని, 1000 ఏళ్ళు రాజ్యంలో రాజ్య పరిపాలన చేసిన వారిని, వారందరి కొరకు దేవుడు ఒక క్రొత్త సృష్టిని సృజిస్తాడు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడు. పాత భూమి, పాత ఆకాశం అది ఆదాము సంతానం కొరకై సిద్ధపరచబడింది, దేవుడు సృష్టించాడు. అయితే ఆదాము పాపం చేయటం వల్ల ఆ భూమి, ఆ నేల శపించబడింది. అర్థమైందండి? ఆదాము శపించబడ్డాడు. ఆయన చెమడోడ్చి ఆహారం తినాలి, భూమి పట్టించాలి. హవ్వ అయితే వేదనతో పిల్లల్ని కనాలి. సర్పం అయితే నేలను త్రాకుతూ శపించబడింది. సృష్టి కూడా శపించబడింది. అర్థమైందా? కాబట్టి దేవుడు దాన్ని ఎట్లయినా సరే తిరిగి కొత్త సృష్టిగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పాత సృష్టి చేశాడు, అయితే ఇప్పుడు కొత్త సృష్టి కాగా ఎవడైనా క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు పాత సృష్టికి కొత్త సృష్టికి నేను మీకు తేడా చెప్తాను. పాత సృష్టిలో ఏముందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది పాత సృష్టిలో భూమిని ఆకాశమును సృజించెను. కొత్త సృష్టిలో 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను. చూసారా? పాత ఆకాశము పాత భూమి లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? వాటి స్థానంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. కాబట్టి ఈ పాత సృష్టిలో సూర్యుడు ఉన్నాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ దేవుడు 2 జ్యోతులను ఆయన కలగజేశాడు. పెద్ద జ్యోతికి సూర్యుడు అని పేరు, చిన్న జ్యోతికి
ఆ, చంద్రుడు అని పేరు నక్షత్రముడు కలగజేశాడు. కాబట్టి ఆదికాండం 1 అధ్యాయం 16 వచనంలో పాత సృష్టిలో దేవుడు సూర్యుని కలగజేశాడు, కానీ కొత్త సృష్టిలో సూర్యుడు లేడు. 21 అధ్యాయం 23 వచనం, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. కొత్త సృష్టిలో అనగా ఆ పరలోకమనే ఆ నిత్య పట్టణంలో, ఎటర్నల్ సిటీలో చూడండి, గార్డెన్ మరి ఏదైనా తోటలో మానవ సృష్టి ప్రారంభమైంది, తిరిగి గార్డెన్ సిటీ, హెవెన్లీ గార్డెన్ సిటీ, ఆ యొక్క పరలోక పట్టణంలో సృష్టి ముగించబడుతుంది. ఇక్కడేమో సూర్యుడు కలగజేశాడు, అక్కడ సూర్యుడు లేడు. అదే ఆదికాండం 1 అధ్యాయం 5 వచనంలో దేవుడు రాత్రిని కలగజేశాడు. 1 అధ్యాయం 5 వచనం. కాబట్టి రాత్రిని కలగజేశాడు. పాత సృష్టిలో పగలు రాత్రి ఉంది. మొదటి 12 ఉదయం 12 గంటలు పగలనియు, రాత్రి 12 గంటలు ఏమంటారు? చీకటి రాత్రి అంటారు. అంటే అక్కడ ఇప్పుడు రాత్రి ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. కానీ కొత్త సృష్టిలో రాత్రి ఉండదు. చూడండి ఆ మాటలు 22 అధ్యాయం 5 వచనం, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయిను సూర్యకాంతి అయిను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. అర్థమవుతుందండి? పాత సృష్టిలో ఉన్న సంగతులు, కొత్త సృష్టిలో ఉన్న సంగతులు. పాత సృష్టిలో సముద్రం ఉంది. 1 అధ్యాయం 10 వచనం ఆదికాండంలో దేవుడు సముద్రమును ఏముందన్నమాట? చదవండి 1:10. మీరు అదే మరి ఆదికాండంలో ఒకటి చేపెట్టండి, ప్రకటన గ్రంథంలో ఒకటి చేపెట్టి. ఆదికాండం 1:10 పేరు పెట్టాను. కాబట్టి పాత సృష్టిలో దేవుడు సముద్రాన్ని కలగజేశాడు, కానీ కొత్త సృష్టిలో సముద్రం అనేది లేదు. 21 అధ్యాయం 1 వచనం, అంతటా నేను కొత్త ఆకాశమును కృత భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమునికను లేదు. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ సముద్రం లేదు. కాబట్టి ఆదికాండం 3 అధ్యాయం 14 నుంచి 17 వరకు శాపం ఉంది, కర్స్ ఉంది. చదవండి ఆదికాండం 3:14 నుంచి 17. కాబట్టి శాపం ఉంది. పాత సృష్టిలో మనుషులు పాపం చేయటం వల్ల, ఆదామహవ్వ పాపం చేయటం వల్ల వారు శపించబడ్డారు. ప్రకృతి కూడా, నేల కూడా శపించబడింది. కానీ కొత్త సృష్టిలో శాపం అనేది లేదు. 22 అధ్యాయం 3 వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండను. అక్కడ శాపం ఉంది, ఇక్కడ శాపం అనేది లేదు. అర్థమైందా? అంత మాత్రమే కాదు, పాత సృష్టిలో ఆదామహవ్వలు మరి యొక్క జీవవృక్ష ఫలంలో తినకుండా డిబార్ చేయబడ్డారు, తోలివేయబడ్డారు. చదవండి 3 అధ్యాయం 24 వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి మ్యాన్ డ్రివెన్ ఫ్రమ్ ఈడెన్ ఆఫ్ గార్డెన్ కదా, గార్డెన్ ఆఫ్ ఈడెన్ కదా, కాబట్టి తోలివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఒక వెళ్ళగొట్టబడకపోతే ఏమవుతుంది తెలుసా? జీవవృక్ష ఫలాలు తింటాడు. ఒకవేళ జీవవృక్ష ఫలాలు తింటే అదే పాపంలో నిత్యము భూమి మీద నివసించేవాడు, పరలోకం వెళ్ళే అవకాశం లేకుండా పోయేది. ఇప్పుడు దేవుడు ఆదాము మేలు కొరకే దేవుడు ఆదామును వెళ్ళగొట్టాడు. మనకు అనిపిస్తుంది అయ్యో దేవుడు వెళ్ళగొట్టాడే అనిపిస్తుంది, కానీ ఒకవేళ దేవుడు వెళ్ళగొట్టడం మంచిదయ్యింది. ఇప్పుడు ఆదాము బాబాలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు ఆదాము? ఇప్పుడు పరలోకంలో దేవుని సముఖంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళగొట్టబడకుండా ఉండి ఉంటే, వారు ఆ జీవవృక్ష ఫలాలు తిని ఉంటే, భూమి మీదనే నిరంతరం పాపములో, బాధలో, ఇబ్బందిలో, మరి క్యాన్సర్ వచ్చిన వాడు ఆ బాధతో నిరంతరం యుగయుగాలు క్యాన్సర్తోనే ఆ వేదన పడుతూ ఉంటాడు భూమి మీద. కానీ దేవుడు దయగలిగిన వాడు కొంతకాలం వారిని భూమి మీద ఉంచాడు, తర్వాత వారి పాపాలు క్షమించాడు. ఆదాము హవ్వలు పరలోకం వెళ్ళారా, నరకం వెళ్ళారా? పరలోకం వెళ్ళారు. ఎందుకు పరలోకం వెళ్ళారు చెప్పండి? ఎందుకు పరలోకం వెళ్ళారు వాళ్ళు? దానికి ఆధారం ఏమిటి చెప్పండి?
చెప్పండి. చర్మపు చొక్కాయలు తొడిగించుకున్నారు. అది ఒకవేళ చర్మపు చొక్కాయలు వద్దు ప్రభు అని దేవునితో చెప్తే వాళ్ళిద్దరిని తీసి దేవుడు నరకంలో వేశాడు. అంటే చర్మపు చొక్కాయి అది నువ్వు అన్నారు కరెక్టే. గొర్రెపిల్ల రక్తం చిందించబడింది ఏదైనా తోటలో. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, క్రీస్తుకు సాదృశ్యమైన ఆయన రక్తం చిందించబడింది. అంత మాత్రమే కదా, ఆ గొర్రెపిల్ల చర్మాన్ని ఒక వస్త్రంగా చేసి, అంతకున్న ముందు వీళ్ళకు అంజురపాకులు, టెంపరీ క్లోత్స్ ఇవి, అవి ఎంతసేపు ఉంటాయి? ఎండ రాగానే ఆవిరి రాగానే వారి యొక్క దిగంబరతో అవమానం కనబడుతుంది. అందుకని చెప్పి దేవుడు వారికి ఒక చర్మపు చొక్కాయలు, ఇది పర్మనెంట్ క్లోత్స్. 61:10 యెషయా గ్రంథం, నేను వారికి రక్షణ వస్త్రమును ధరింప చేసి తిని, నీతి అను పైబట్టను వారికి నేను ధరింపచేసి తిని. కాబట్టి దేవుడు చర్మపు చొక్కాయలు తొలగించడం ద్వారా వారు నిత్య రక్షణ కలిగింది అని అర్థమైందండి. ఒకవేళ దేవుడితో వాళ్ళ ఆదాములు, ప్రభా నీ చర్మపు చొక్కాయలు నాకు అక్కర్లేదు, నాకు ఈ అంజురపాకులే కావాలనుకుంటే ఏమైంది? వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళు. అంటే క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన రక్తంలో కడగబడకపోయే వాళ్ళు జగదుత్పత్తి మొదలుకొని, చెప్పండి, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల రక్తం అని వ్రాయబడింది. యేసుక్రీస్తు వారి రక్తము శిలువలో కాల్చబడటమే కాదు, అందుకు ముంగుర్తిగా ఆయన ఏదైనా తోటలో ఆదామవుల కొరకు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చిందించాడు. 22వ అధ్యాయంలో ఇస్సాకు కొరకు వ్యక్తిగతమైన గొర్రెపిల్ల యేసు ప్రభువు వారు. అప్పుడు ఇస్సాకు అమాయకంగా అడుగుతాడు, నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా? దహన బలికి ఏమో నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది? ప్రశ్న 22వ అధ్యాయం 7వ వచనంలో దానికి సమాధానం ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. కాబట్టి యేసు ప్రభువు వారు ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్లగా, వ్యక్తిగతమైన గొర్రెపిల్లగా రక్తం చిందించాడు. తర్వాత ఆయన ఇశ్రాయేలు జాతి కొరకై, క్షమించాలి, ప్రతి కుటుంబం కొరకైన గొర్రెపిల్ల కదా. ఆ మాటలు మీకు నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ భాగంలో ఉంటాయి. మరి ప్రతి కుటుంబం కూడా పస్కా పండుగ సమయంలో గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి తన ద్వారబంధులు ప్రోక్షించాలి. యేసుక్రీస్తు రక్తాన్ని మన హృదయాల మీద ప్రోక్షించబడితే మనకు నిత్య జీవం. యేసుక్రీస్తు వారు కుటుంబం కొరకైన గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు పస్కా పండుగ రోజున. మనం చదివాం 1 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా మన కొరకై పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు అనే సంగతి కూడా మనం చదివాం. తర్వాత ఆయన ఇశ్రాయేలు జాతి కొరకైన వధించబడిన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, వదకు తేబడిన గొర్రెపిల్ల బొత్సు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు ఆయన మనమందరం అంటాడు. ఆయన ఎవరు? యెషయా 53లో ఉంది, మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పితిమి. మనం అంటే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలు జాతి. అంటే ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల 22వ అధ్యాయంలో. తర్వాత పస్కా నిర్గమకాండం 12వ అధ్యాయంలో కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతి కొరకైన వధింపబడిన గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29లో లోకమంతటి కొరకై వధింపబడిన గొర్రెపిల్ల. అర్థమైందండి? అది విషయం. ఇప్పుడు సరే, ఇంతకేంటంటే ఆదాము హవ్వలు తోలివేయబడ్డారు, బెల్లగొట్టబడ్డారు. అయితే ఆ పరదేశులో వారు సమకూర్చబడ్డారు. 22వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన 22:14, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొనువారు ధన్యులు. చూసారా? కాబట్టి అక్కడేమో డిబార్ చేయబడ్డారు. ఇక్కడ పాత సృష్టిలో మనుషుడు జీవవృక్ష ఫలాలు తినకుండా వారికి రైట్ లేదు, వారికి హక్కు లేదు, వారు వెళ్ళగొట్టబడ్డారు. వారికి దేవదూతలు లేదా కెరూబులు లోపలికి రాకుండా కాపు కాశాయి. కానీ ఇక్కడ కొత్త సృష్టిలో ఏముంది? ఇక్కడ 22వ అధ్యాయం 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించారు. కాబట్టి జీవవృక్ష ఫలాలు తినే హక్కును వారు తిరిగి పొందగలిగారు. మనమందరం కూడా ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తినలేము. రేపు కొత్త పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా ఆ జీవవృక్ష ఫలం అంటే మీరు ఏదో లిటరల్గా దాన్ని భావించవద్దు. పరలోకంలో ఆ గార్డెన్ సిటీలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి వెళ్ళి మనం పండ్లు తింటామని లిటరల్గా ఫీల్ కావద్దు. ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా పోలికగా వ్రాయబడ్డాయి. మీరు లిటరల్గా భావించవద్దు. అది
తర్వాత పాత సృష్టిలో ఏముంది? సారో అండ్ పెయిన్ ఉంది. పాత సృష్టిలో ఏముంది? దుఃఖము, వేదన ఉంది. నువ్వు వేదనతో పిల్లలను కందువు అని ఉంది కదా. 3వ అధ్యాయం 17 చదువుతారా? 3వ అధ్యాయం, అక్కడ కాదు, అక్కడైనా ఆదికాండం 3:17 చదవమ్మా. స్త్రీకిని కలగజేసేదను, కొట్టును. కాబట్టి వేదన, బాధ, దుఃఖము, కన్నీరు ఇవన్నీ కూడా పాత సృష్టిలో ఉన్నాయి. అదేవిధంగా కొత్త సృష్టిలో ఏముంది? చదవండి 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాయని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా. పాత సృష్టికి, క్రొత్త సృష్టికి, ఆది కాండానికి, ప్రకటన గ్రంథానికి. అక్కడేమో భూమి ఆకాశం ఉంది, ఇక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు లేడు. అక్కడ రాత్రి ఉంది, ఇక్కడ రాత్రి ఉండదు. అక్కడ సముద్రం ఉంది, ఇక సముద్రమును లేదు. అక్కడ శాపం ఉంది, ఇక్కడ శాపము లేదు. అక్కడ మనుష్యుడు జీవవృక్ష ఫలాలు తినకుండా వెళ్ళగొట్టబడ్డాడు, ఇక్కడ మ్యాన్ రిస్టోర్డ్, తిరిగి సమకూర్చబడ్డాడు, జీవవృక్ష ఫలాలు తినడానికి హక్కుదారుడయ్యాడు. అక్కడ వేదనతో పిల్లలు కనాలి కదా, శాప వేదన ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది పాత సృష్టిలో. కొత్త సృష్టిలో ఏమి లేదట, కన్నులు ప్రతి మరణము లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు. ఇది పాత సృష్టి, క్రొత్త సృష్టి. అలాంటి క్రొత్త సృష్టిని మరి మన కొరకై దేవుడు పాత సృష్టిని 6 దినాల్లో కలగజేశాడు. అయితే తిరిగి దేవుడు కొత్త సృష్టిని రక్షించబడిన వారికి, ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కలగజేశాడు. తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే, దే ఆర్ గాడ్స్ పీపుల్, వారు దేవుని ప్రజలు. అదేవిధంగా అదే కదా మనం చూసాం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండెను. దేవుడు ప్రారంభ దినాల్లో ఈ భూమి మీద ఉన్నాడు. ఈ ప్రారంభ దినాల్లో ఏదేనులో ఆయన సంచరించేవాడు. చల్లపూట ప్రతిదినము దేవుడు ఆదాముతో ఆయన సంచరించేవాడు, మాట్లాడేవాడు. ఆ తర్వాత కాలంలో, ఇశ్రాయేలు కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉన్నాడు కదా, ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉన్నాడు. రాజుల కాలంలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో. ఇప్పుడు సొలొమోను దేవుని మందిరం కట్టిన తర్వాత దేవుని మహిమ ప్రభావము దేవుని మందిరంలోకి వచ్చిందని మనం మొదటి రాజుల గ్రంథంలోను, దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతున్నాం. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుడు, రాజుల కాలంలో దేవుని ఆలయంలో, మందిరంలో ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం ద్వారా దేవుని మహిమ వెడలిపోయేను. ఈ కాబోదు అనే మాట కదా, ఆమె ఏలి కోడలు, మీకు తెలుసు కదా, ఆమె చెప్పిన మాట, దేవుని మందసం పుట్టబడెను, ప్రభావము వెడలిపోయాను. ప్రభావం వెడలిపోయినంటే గ్లోరీ డిపార్టెడ్, దేవుని మహిమ వెడలిపోయింది. ఆ ఇశ్రాయేలు మధ్యలోంచి దేవుని మహిమ వెడలిపోయింది. కొన్ని శతాబ్దాల తర్వాత దేవుడు తిరిగి యేసుక్రీస్తుగా, యోహాను 1:14 ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. కాబట్టి శతాబ్దాల వెడలిపోయిన దేవుని మహిమ యేసుక్రీస్తు ద్వారా మన మధ్యలోకి వచ్చింది. ఆయన మహిమ ఎక్కడుందన్నమాట? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు మూర్తివంతమునై ఉండి, కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమ. అందుకే తోమ కాదు, ఫిలిప్ అంటాడు, ఏమంటాడు? తండ్రి, నువ్వు తండ్రి వద్దకు వెళ్తున్నావు కదా, తండ్రి అంటగా ఒక్కసారి నాకు తండ్రిని చూపించు ప్రభా, నువ్వు వెళ్ళిపోయే ముందంటే, అప్పుడు ప్రభు అంటాడు, ఫిలిపు, ఇంతకాలం నిన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినాడు, నేను తండ్రిని ఏకమై ఉన్నాము. కాబట్టి దేవుని మహిమ, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము
కనుగొంటిమి. ఎక్కడుందన్నమాట? యోహాను 1:14 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన ఆయన మహిమను మనము కనుగొంటిమి కదా. ధర్మశాస్త్రం మోసే వలన కలిగాను, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగాను. కాబట్టి దేవుని యొక్క మహిమ భూమి మీదకి తిరిగి వచ్చింది. అర్థమైందండి? ఆ తర్వాత మరి ఇప్పుడు జరిగిందంటే యేసు ప్రభువారు మన గురించి చనిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, తిరిగి వస్తాడు. ఇవన్నీ మనకు తెలుసు, మనం గత సిరీస్లో ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క సృష్టి కూడా మిగిలిన దుఃఖపడుతుందట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అది అంటే సృష్టి మనుషులు పాపం చేయటం ద్వారా నేల శపించబడింది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, ఆ మాట మనం చదువుదాం. 22 నుంచి నేను చదువుతాను, 20 కూడా చదవచ్చు. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడేను. అంటే పాత సృష్టి పోయి త్వరగా సృష్టి ఏమనుకుంటుంది? ఎప్పుడు ఈ పాత సృష్టి గతించిపోతుందా? ఎప్పుడు దేవుని కుమారులు అంటే పరిశుద్ధులైన వారు కొత్త సృష్టిగా చేయబడతానని చెప్పి విమోచనం కొరకు అది కనిపెడుతుందట. చూసారా? విమోచనం కొరకు సృష్టి 23వ వచనం, 22 కూడా. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు. కాబట్టి ఈ పాత సృష్టిలో మరి ఇదంతా కూడా భూమి సృష్టి, ఈ నేల, ఇదంతా కూడా సృష్టి మిగుల వేదన పడుతుంది, మూలుగుతుంది, ప్రసవ వేదన పడుతుంది. దేవుడు దాన్ని రీఫార్మ్ చేయబోతున్నాడు, దేవుడు దాన్ని కొత్తదిగా చేయబోతున్నాడు. ఆ సంగతి మనం గమనించాలి. అయితే దేవుడు పూర్వకాలంలో, ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు మన మధ్యలో? ఇప్పుడు దేవుడు భూమి మీద లేడు కదా. బైబిల్లో ఉంది, మీరు ఆదికాండం 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. మనం దేవుడు చేతి పని ద్వారా కలగజేసిన మందిరంలో ఆయన జీవించడని ఒక మాట ఉంది కదా. ఉందా మాట? ఆ మాట ఉంటుంది కదా, 17వ అధ్యాయం. ఆ మాట మీరు చూపిస్తా. మరి ఇప్పుడు దేవుడు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నాడు. ఇది ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, జగత్తును 24. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. దేవుడు చేతితో కట్టబడిన మందిరాల్లో ఆయన ఉండడు. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? 1 కొరింథీ 6:19, 20 ఆ మాటలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? చదవండి ఆ మాటలు. 1 కొరింథీ 6:19, 20. మీరు ఎరగరా? కారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అనగా దేవుడు మన హృదయాలలో, మన శరీరాల్లో ఆయన నివసిస్తున్నాడు. ఎంతకాలం నివసిస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో? ఎంతకాలం నివసిస్తాడు? మన శరీరంలో ఎంతకాలం జీవిస్తాడు? మనం చచ్చిపోయేంత వరకు మనతోనే ఉంటాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మరి మీరును సత్యవాక్యమును అనగా ఆ రక్షణ సువార్తను విని ఆయన విశ్వాసం నుంచి ఆత్మచేత ముద్రించబడుతుంది. ఎఫెసీ 1:13-14. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్యమైన విశ్వాసం నుంచి రక్షణ పొందిన వ్యక్తికి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు? చనిపోయేంత వరకు ఆయన వారి హృదయాల్లో ఉంటాడు. లేదా ప్రభు వచ్చేంత వరకు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు, అది వేరే విషయం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు ఉంటాడు. ఒకవేళ ఈ విశ్వాసం ఏదైనా పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. కానీ ఆయన ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి. రెండవ మాట ఏముంది? ఆత్మను ఆత్మకుడి. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసలో ఉంటాడు. ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు చెప్తాడు, బిడ్డ నువ్వు విశ్వాసి కదా,
ఆరాధన చేస్తావు కదా, బలలో చేవేస్తావు కదా, నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలాంటి చూపులు చూడకూడదు, ఇలాంటి స్థలాలకు వెళ్ళకూడదు, ఇలాంటి నువ్వు ఆలోచించకూడదు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఆత్మానుసారంగా మనం నడవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అర్థమైందా? ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల మీరు జీవింతురు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఆయన మన కొరకై మూలుగుతో తండ్రికి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఎక్కడున్నాడు? తండ్రి కృపార్శ్వమున ఆశీనుడైనాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఎక్కడున్నాడు? విశ్వాసుల హృదయాల్లో ఉన్నారు. పరలోకంలో కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. రోమా 8:23లో 26లో మరి పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. రోమా 8:34లో. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా ఆయన సంఘంలో కూడా ఉన్నాడని ఆ మాటలు ఎఫెసీ 2వ అధ్యాయంలో చివరి భాగంలో ఉన్నాయి. చదవండి ఆ మాటలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అక్కడ ఆ మాటలు ఉన్నాయి. 21, 22 వచనాలు. ప్రతి కట్టడమును అమర్చబడి వృద్ధి పొందుచున్నది. కట్టబడుచున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు 2 స్థలాల్లో ఉన్నాడు భూమి మీద. ఒకటి విశ్వాసుల హృదయాల్లో ఆయన వసిస్తున్నాడు, రెండవది సంఘంలో ఆయన ఉన్నాడు. ఇంత ఉన్నప్పటికీ సరే, ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎలా ఉన్నాడో ఎక్కడెక్కడ ఉన్నాడో మీకు చెప్పాను. ఉన్నప్పటికీ సరే ప్రత్యక్షంగా దేవుడు, ఇప్పుడు మనం చూడండి 22వ అధ్యాయం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు. ఇప్పుడు ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా, ఎంత దేవుడు సంఘంలో ఉన్నా, కానీ ప్రత్యక్షంగా పరలోకంలో దేవుని సముఖంలో మనం ఉంటాం. ఆయన మనం నిరంతరము ఆయన మనం చూస్తాము, ఆయన స్తుతిస్తాము, ఆయన పొగడతాము, యుగయుగాలు ఆయన మనం కీర్తిస్తాము. అర్థమైందండి? కాబట్టి అప్పుడు ముఖాముఖిగా ఆయన చూస్తాం. ఇప్పుడు అద్దం వలె మనం చూస్తాము, కానీ ఒక దినం నా ముఖాముఖిగా దేవుని చూస్తాము. కాబట్టి దేవునితో మనతో ఆయనతో కూడా పరలోకంలో ఉంటాము. దేవుడు విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు క్రొత్త సృష్టిని, క్రొత్త ఆకాశమును కలగజేస్తాడు. దేవుడు అది వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం దేవుడు చేసిన వాగ్దానం చూడండి, 17వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. చూసారా? కాబట్టి క్రొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయంలో నెరవేర్చబడింది. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం. 66వ అధ్యాయం 20. కాబట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కలగజేస్తానే 2 సార్లు దేవుడు. అసలు మీకు తెలుసా యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు. 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకు సూచనగా ఉంది. చూడండి, చివరి పుస్తకంలో 65, 66లో ఏం చెప్తున్నాడు? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చివరి బాగా అధ్యాయాల్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలామంది ఏమంటారంటే, బైబిల్ పండితులు యెషయా గ్రంథమే ఒక బైబిల్ అన్నట్టుగా మాట్లాడతారు. అది నిజం కాబోలు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 21వ అధ్యాయం 1వ వచనం నేను మీకు చదువుతాను. 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆ పరలోక పట్టణం అట, అది పరిశుద్ధమైన పట్టణము, హోలీ సిటీ, పరిశుద్ధమైన నగరంగా, పరిశుద్ధ పట్టణంగా ఉంది. అది పరమ యెరూషలేము కదా. భూమి మీద యెరూషలేము ఉంది, కానీ పరమ యెరూషలేము కదా. పరమ యెరూషలేము గురించి మనం చదివాం. ఎక్కడ చదివాం? ఎక్కడ చదివాం? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం
కాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అంటే జీవముగల దేవుని పట్టణం పరలోకం గురించి పరమయరుశలేము గురించి అక్కడ ఎవరెవరు ఉంటారో ఆయన లిస్ట్ ఇస్తున్నాడు. అనగా పరలోక యెరూషలేమునకు అక్కడ ఎవరు ఉంటారు? వేవేలకులుగా దేవదూతలు, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం, 3వది మహోత్సవం, 4వది అందరికీ న్యాయాధిపతి అయిన దేవుడు, 5వది సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మలు, మనకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులు, 6వది క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు, 7వది ప్రోక్షించబడిన యేసుక్రీస్తు రక్తం. పరలోకానికి యేసు ప్రభువు వారు వెళ్ళేటప్పుడు దేంతో వెళ్ళాడు? తన గాయాలతో వెళ్ళాడు కదా. ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తానికి యేసుక్రీస్తు రక్తానికి తేడా చెప్పండి. నేను మీకు చెప్పాను చాలాసార్లు. హేబేలు రక్తం ఏమైనా మొరుపెడుతుంది చెప్పండి. నా తండ్రి నా అన్న అన్యాయంగా నన్ను చెప్పాడు, వాడిని శిక్షించమని నేలలోంచి మొరపెడుతుంది హేబేలు రక్తం. కానీ యేసుక్రీస్తు రక్తం ఏమైనా మొరపెడుతుంది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగని కనుక వీరిని క్షమించు. అందుకే అదే మాట అక్కడ రాయబడింది 12వ అధ్యాయం. చూడండి ఆ మాటలు. 24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తం పలుకుతుంది, యేసుక్రీస్తు రక్తం పలుకుతుంది. హేబేలు రక్తం కంటే యేసుక్రీస్తు రక్తం మరి శ్రేష్టమైన పలుకు. అక్కడేమో శిక్షించమని చెప్తుంది. నీతిమంతుల ఆత్మలు ఏమని చెప్తాయి? మా హతసాక్షి అయిన వారు ఏమని పలుకుతారు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేస్తారు. వారు కేకలు వేస్తున్నారు. ఎవరు? పరిశుద్ధులైన నీతిమంతులైన ఆత్మలు. వారు హతసాక్షి చేయబడ్డారు క్రీస్తు కొరకు. వారు తీర్పు తీర్చండి, శిక్షించడని మొరపెడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి రక్తము శ్రేష్టంగా పలుకుతుంది. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిగా సరే మనం చదివేది ఏంటంటే ఈ పట్టణము పరిశుద్ధమైన పట్టణము. తర్వాత ఇట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ సిటీ. ఎలాంటిది? అందమైన పట్టణం. ఏ పట్టణం ఇది? అందమైన, అంటే ఒక పెళ్లి కుమార్తె ఏ విధంగా అలంకరించబడుతుందో ఆ విధంగా ఒక అందమైన పరలోక పట్టణం దిగి వస్తుందని చెప్తున్నాడు. ఆ పట్టణాన్ని పెళ్లి కుమార్తెతో అలంకారముగా పోలుస్తూ ఆయన చెప్తున్నాడు. మొట్టమొదటిగా అది పరిశుద్ధమైన పట్టణం, రెండవది అందమైన నగరము, బ్యూటిఫుల్ సిటీ. తర్వాత ప్రకటన గ్రంథం హెబ్రీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఆ పట్టణం ఎలాంటిది? కాదు. ఎక్కడ చదివాం మనం? అది 12వ అధ్యాయం చదివాము. 12వ అధ్యాయాలు ఉంది. అక్కడ ఏం చదివామంటే మతిమరుపు ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఆ దేశము శ్రేష్టమైన దేశం, మరి శ్రేష్టమైన పట్టణం వారి కొరకు కట్టించెను. హెబ్రీ 11:16 అది చదవండి. మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు, అందుచేత సిద్ధపరచబడినప్పుడు ఇట్ ఈస్ ఏ ప్రిపేర్డ్ సిటీ కదా. ఇదిగో నా తండ్రి యొద్ద, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇది నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ పిలుస్తున్నాను. అది మొట్టమొదటిగా హోలీ సిటీ, పరలోక నిత్య నగరం. ఎలాంటిది చెప్పండి? అది పరిశుద్ధమైన పట్టణం నగరము. రెండవది బ్యూటిఫుల్ సిటీ, శ్రేష్టమైన అందమైన పట్టణము. ఆ తర్వాత ప్రిపేర్డ్ ప్లేస్. పరలోకం అనేది అందరి కోసం కాదు. పరలోకం అనేది అందరి కోసం కాదు, పాపుల కోసం కాదు, ఎక్స్క్లూజివ్. అది కేవలం యేసు రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది అందరూ పరలోకం వెళ్ళవచ్చు, కానీ అందరూ పరలోకం వెళ్ళరు. అర్థమైందా? కాబట్టి ఇది అద్భుతం. అలాంటి పరలోకంలో ఆ జీవవృక్ష ఫలాలు తింటూ ఆ నిత్య మహిమలో మనం యుగయుగాలు ప్రభుత్వం ఉంటాం. చూడండి ఎంత ఆనందం, ఎంత సంతోషం. దేవునితో యుగయుగాలు. మీరు అడగచ్చు, పరలోకంలో మనం ఏం చేస్తాం?
పరలోకంలో యుగ యుగాలు మనం ఏం చేస్తాం? ఆయన ఎల్లప్పుడూ ఆయన్ను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. పరలోకంలో శ్రావ్యమైన సంగీతం, యుగ యుగాలు ఆ దేవదూతలతో పాటు కూడా మనం ప్రభువును సంతోషిస్తాం. ఆ నరకంలో ఏముంటుంది చెప్పండి? వేదన ఉంటుంది. నరకంలో వేదన, దుఃఖము, ఏడుపు ఉంటే దానికి వ్యతిరేకంగా పరలోకంలో ఏముంటుంది? ద సిరీస్ ఆఫ్ జాయ్స్ కంటిన్యూస్. ద సిరీస్ ఆఫ్ జాయ్ కంటిన్యూస్ ఇన్ హెవెన్. మన సంతోషం అంతకంతకు అధికం అవుతుంది. పరలోకంలో మిక్కిలి ఆనందం. ఎంత ఆనందమో, ఎంతో సౌభాగ్యమో కదా. అందుకే 21వ అధ్యాయంలో ఆయన రాశాడు, పరలోకంలో ఏముంటుంది? 4వ వచనం చదువుతాను. ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను. ఇందాక పాత సృష్టిలో కొత్త సృష్టిలో ఇంకొకటి మనం యాడ్ చేయలేదు. పాత సృష్టిలో మరణం ఉంది కాబట్టి నువ్వు మన్నే కనుక తిరిగి అక్కడ మరణం ఉంది. కొత్త సృష్టిలో ఏమీ లేదు, మరణం లేదు. ఇదొక్కడ యాడ్ చేసుకోండి మీరు. మరణం ఇక ఉండదు. ఇంకా అంటాడు ఆయన, ఏమంటాడు? దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇంకా 5వ వచనం, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. చూసారా? కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు ఇంకా కింద చాలా ఉన్నాయి. నేనే అల్ఫాయు ఓమెగాయు ఆది అంతమునై ఉన్నాను. తర్వాత ఇంకో మాట చెప్పాడు, దప్పికుని వానికి జీవజలముల బుగ్గలోని జలము నేను ఉచితముగా. అయితే విచిత్ర చివరిలో ఒక మాట చెప్పాడు, ఇవన్నీ ఎవరి కోసం? ఎవరు వీటిని పొందుకుంటారు? ఆ కింద రాశాడు. ఏమని రాసింది? 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడైందును, అతడు నాకు కుమారుడైండును. ఒకవేళ నువ్వు ఓడిపోయేవాడు అనుకో, పాపము చేత ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ ఓవర్కమ్ బై సిన్, పాపము చేత నువ్వు ఓడిపోతే నీకేముంటుంది? పాపాన్ని ఓడిస్తే ఇవన్నీ ఉంటాయి, పాపాన్ని జయిస్తే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన లిస్టులు అన్నీ ఉంటాయి కదా. ఏముంటాయి? ఆ పైన అన్నీ మనం చూసాం. కానీ కొన్ని వచనాలు చదువుతారా మీరు? ఓపుకుంటే చదవండి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 2:7. జయించువానికే. ఇప్పుడు నువ్వు జయించేవానిగా ఉన్నావా, ఓడిపోయేవానిగా ఉన్నావా? ఒకవేళ నువ్వు జయించేవానిగా లేకపోతే మనకి హక్కు లేదు, జీవవృక్ష ఫలాలు తినే హక్కు లేదు. 11వ వచనం, ఆ జయించే ఆ మాట చదవండి. 11వ వచనం, 2:11. జయించువాడు, జయించవానికి రెండవ మరణం వల్ల హాని లేదు. 17వ వచనం చదవండి అమ్మా ఫాస్ట్గా. చదవకంటే జయించమని చెప్పండి. 26వ వచనం, కాబట్టి జయించేవాడంగా ఉండాలి. 3వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి జయించేవారంగా ఉన్నామా, ఓడిపోయే వారంగా ఉన్నామా? ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. చూసారా? 21వ వచనం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? చెప్తున్నానంటే, జయించేవాడవైతే ఆ పరలోకం వెళ్తావు, దేవునితో యుగయుగాలు నివాసం ఉంటావు. ఆ యొక్క కన్నీరు లేదు, దుఃఖం లేదు, మరణం లేదు, వేదన లేదు, బాధ లేదు. ఆ స్థలంలో ఉంటాం మనం. నిత్య సంతోషం, నిత్య మహిమలో దేవునితో ఉంటాం. ఒకవేళ నువ్వు పాపాన్ని జయించలేకపోతే, పాపం చేతను ఓడిపోతే ఉంటావు. ఇది ఒక్క మాట ముగిద్దాం. 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూసారా? జయించు వాళ్ళేమో పైకి పొందుతారు, పరలోకం వెళ్తారు, యుగ యుగాలు మహిమతో ఉంటారు. ఎవరైతే పాపము చేత ఓడిపోతారో, పాపంలో పడిపోయి వారు ఓడిపోయిన వారు, అలాంటి వారు నిత్య నరకంలోకి వెళ్తారు. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ లిస్టులో మీరు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారా? పిరికి వారు కానీ, అవిశ్వాసులు,
అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఇందులో ఏ పాపమైనా మనం చేస్తున్నామా? ఈ లిస్టులో మరోసారి నా మాటలు వినండి. ఈ లిస్టులో ఉన్న వాటిలో మనం ఏదైనా సరే చేస్తున్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఏదైనా పొరపాటు తప్పిదం చేస్తే నిత్య నరకం తప్పదు. జయించే వారంగా ఉన్నామా? ఓడిపోయే వారంగాను. ఓడిపోవడం అంటే ఈ పాపాలు చేయటం నిత్య నరకమే, ఆరని అగ్నిగుండమే. ఒకవేళ జయించే వారంగా ఉంటే దేవునితో యుగ యుగాలు నివసిస్తాం. కాబట్టి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు ఆయన మన కొరకు సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరిచిన పట్టణంలో, ఆ అందమైన పరలోకము, శ్రేష్టమైన దేశంలో యుగ యుగాలు మనం ప్రభుత్వం ఉంటాం. పాత సృష్టి, పాత ఆకాశం గతించిపోతుంది, కొత్త సృష్టి దిగి వస్తుంది. వినండి. కాబట్టి యుగ యుగాలు మనం ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు మనం చివరిలో ఏం చేద్దామంటే, మనం పాపాన్ని జయించే వారంగా ఉండాలి. ఓడిపోయే వారంగా ఉండి ఇంతకాలం సంఘానికి వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేసి బోధించి బలలో చేసి ఆరాధన చేసి పాపంలో కొనసాగుతూ పాపం చేత ఓడిపోతే నిత్య నరకాగ్ని తప్పదు. కానీ మనం పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవిస్తే ఆ కొత్త భూమి, వినండి, కొత్త భూమి కొత్త ఆకాశంలో మనం ఉంటాం. దేవుడి వాక్యమును దీవించిన గాక. ప్రార్థన చేసుకోండి.